ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, మరలా మిమ్మల్ని కలుసుకున్నటకు, దేవుని వాగ్దానములు మీ అందరికీ అందించుటకును ప్రభువారు చూపిన కృపకై వందనములు. ఈ ఉదయకాల సమయమున యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ప్రియులారా, ప్రతి ఒక్కరి ఆశ ఒక్కటే, నా కుటుంబము ఆశీర్వదింపబడాలి, నేను నా పిల్లలు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అని ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ప్రతి ఒక్కరి ఆశ తీర్చడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. ఏమీ లేని అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునిని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు. గనుక దేవాది దేవుడు అబ్రహామును నిశ్చయముగా ఆశీర్వదించి నిశ్చయముగా అబ్రహామును విస్తరింపచేసి ఉన్నారు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు యోసేపు జీవితంలో ఆశీర్వాదం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి యోసేపు నడుచుకొని ఉన్నప్పుడు యోసేపును నిశ్చయముగా దేవాది దేవుడు ఆశీర్వదించి విస్తరింపచేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆశీర్వదింపబడలేని స్థితిలో ఉన్నావా? అభివృద్ధి లేక విస్తరింపబడలేని స్థితిలో ఉన్నావా? అబ్రహాము మాదిరిగా దేవుని యందు విశ్వాసముంచి దేవుని మాటకు లోబడినట్లయితే, యోసేపు మాదిరిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే యేసయ్య మిమ్మల్ని కూడా నిశ్చయముగా ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. మీరు అనుగ్రహించిన ఈ జూన్ మాసమును బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. జూన్ నెలను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి దినమును దీవించండి తండ్రి, ప్రతి దినమును ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో యేసు నామంలో విడుదల, అప్పుల ఊబిలో నుంచి యేసు నామంలో విడుదల, ఐక్యత లేని స్థితి నుంచి యేసు నామంలో విడుదల, అనారోగ్యము నుంచి యేసు నామంలో విడుదల. ప్రభువా, ప్రతి బిడ్డకు ఈ జూన్ నెలలో సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహముతో నింపి నీ కృప తోడుగా ఉంచి వారి ప్రతి ప్రయాణాలలో క్షేమము కలుగు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు కృప మనకందరికీ తోడై యుండును గాక. ఆమేన్.